న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవంలో కదిరి ఎమ్మెల్యే కందిగుంట వెంకట ప్రసాద్ పాల్గొని కదిరి పట్టణం మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బంగాళాఖాతంలో కలుపుతారనడము మొన్నటి 2024 సార్వత్రిక ఎన్నికలకు ఉదాహరణగా మనం అందరూ గమనించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకే అందరికీ కూడా ఈ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ప్రేమతో దగ్గరగా కావాలా, ప్రజల కష్ట నష్టాల గురించి ఆలోచన చేయాలా, ప్రజల అభిష్టాల మేరకు మనం పరిపాలన అందించాలా. రాజకీయం అనేది ప్రజల కోసం, సమాజం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన చేసే విధంగా మన అడుగులు ఉండాలా, ఆలోచనలు ఉండాలని చెప్పేసి సుస్పష్టంగా ఈ రోజున మనమందరూ కూడా ఒక సంకల్పంతో ముందుకు పోదామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాను. ఈ రోజున కోటి సభ్యత్వాలు ఏ రాజకీయ పార్టీకైనా, ఏ ప్రాంతీయ పార్టీకైనా ఉందంటే ఏ ప్రాంతీయ పార్టీ కూడా లేనటువంటి పరిస్థితి. అదే ఆ గనక కూడా మన ఆశాకిరణం భవిష్యత్తు నాయకత్వం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ల వయసు వచ్చిందని ఎగతాళి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి చెప్పు దెబ్బగా చంపదెబ్బగా కోటి సభ్యత్వాన్ని ఆవిష్కరించినటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుంది. అంతేకాకుండా ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఏ రాజకీయ పార్టీలో కూడా లేనటువంటి విధానం కార్యకర్తలకు సంక్షేమ నిధి అనేది ఏర్పాటు చేయడం, కార్యకర్తల ఆరోగ్యం బాగలేకపోతే బసవ తారక రామ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి చికిత్సలు అందించడం, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తదానం చేయడం, ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి విద్యాబోధన చేయడం రాజకీయ పార్టీగా ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా సాధ్యం కానటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మనం అందరూ గ్రహించుకోవాలా. ఇంత ఘన చరిత్ర, ఇంత ఆలోచన విధానం, ఇంత సేవా తత్పరత ఉన్నటువంటి రాజకీయ పార్టీ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా లేదనేది వాస్తవం అని మనం అందరూ గ్రహించుకోవాలా. ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీలో కుటుంబ సభ్యులైనందుకు ఒక చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనలు మనసులో నుంచి పుట్టినటువంటి ఈ పార్టీలో సభ్యులైనందుకు ఒక భవిష్యత్తు గురించి సుస్పష్టమైనటువంటి ఆలోచన ఉండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువతకి వివేకానంద మాదిరిగా ఆలోచన చేయగలిగి యువతకు కూడా ఒక మార్గదర్శకమై ప్రపంచ దేశాల్లోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో తెలుగు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు కల్పించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు, కార్యకర్తల సంక్షేమం ఇప్పుడు కూడా విస్మరించినటువంటి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు కూడా మనం అందరం కూడా క్రమశిక్షణ అలవర్చుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.